యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బొట్టు కూడా పెట్టమ్మా. లోపలికి రండి. రండి. అక్కడే ఆగిపోయావేమో ఆనంద్, లోపలికి రా. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అప్పు, నువ్వు కూడా వచ్చి కూర్చో. పర్వాలేదు. అరే, నీకు మొహమాటం ఎక్కువ. వచ్చి కూర్చో, నా మాట విను. రామ్మా. ఏం కూరది? జాగ్రత్త. ఇది మీ ఇల్లు. అదే మీ ఇల్లు అనుకొని అందరూ మొహమాట పడకుండా తినాలి. అరే, నాకు మొహమాటమైంది మేడం. పెద్దలేమన్నారు? తిండికి ముందుండాలి, యుద్ధానికి వెనకుండాలి అన్నారు. గా పార్బట్టి బరాబర్ పాలైతా. అవు యాద్గిరి, మేడం, ఆంటీ సిగ్గుపడకుండా తినమన్నారు, సిగ్గు లేకుండా కాదు. గట్లని నవ్వకుండా తింటా. అరే, నువ్వు వాటర్ పోయరా ముందు. మాన్సి, అందరికి వడ్డించు. చాలత్తమ్మా, చాలత్తమ్మా, చాలత్తమ్మా. అమ్మా, చాలు. ఏంటప్పు, ఆంటీని చూడగానే మీ అత్తమ్మ గుర్తొచ్చిందా? ఎలా పిలిస్తేనే అత్తయ్య కూడా అమ్మలాంటిదే కదా. కడుపుతో ఉన్నప్పుడు మంచి ఆహారం తినాలి, వద్దనకూడదు.
తినండి. తిను. నువ్వు కూడా తిని నీరజ్. నేను ఇంట్లో ఉంటే అమ్మ కానీ దాదా కానీ కలిపి ముద్దలు పెడితేనే నేను తినేవాడిని. దాదానా? ఎస్, ఐ మీన్ మై బ్రదర్. ఓ, మీకు బ్రదర్ కూడా ఉన్నాడా? మరి ఎప్పుడు చెప్పలేదు? ఉన్నాడమ్మా. ఆర్యవర్ధన్ నా పెద్ద కొడుకు. ఇస్ ఇట్? నేను ఇంకా మీ ఫాదర్ నేమేమో అనుకున్నాను. అన్నయ్య అంటే తండ్రితో సమానమే కదా. హీస్ మై బ్రదర్, గైడ్, గురువు, ఫ్రెండ్, ఎవ్రీథింగ్. ఈ ఇల్లు, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్, నీరజ్ వర్ధన్ అనే గుర్తింపు అన్నీ అన్నీ మా దాదా ఇచ్చినవే. గ్రేట్ బాండింగ్. ఓ మేడం, కర్రీ మొత్తం నాకే పెడితే గాళ్ళందరికీ ఏం పెడతారు? పోనీ ఆడొడ్డించండి. సారీ అండి, సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ముద్ద పెడతారా? అంటే మా దాదా దగ్గర తినడం అలవాటని చెప్పాను కదా. మిమ్మల్ని చూస్తే మా దాదా లాంటి ఫీల్ వచ్చింది, అందుకే అడిగాను. మీ దాదా ఇక్కడ లేరా? లేరు, దూరంగా ఉంటున్నారు. తనేం చేసినా కుటుంబం కోసమే చేస్తాడమ్మా. ఇప్పుడు కూడా వర్ధన్ కుటుంబ గౌరవం పెంచటానికి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ, అలాగా. వెరీ డెడికేటివ్ అన్నమాట. అచ్చం ఆనంద్ లాగా. అవును, అచ్చం అతనిలాగానే. అయ్యో సార్, అయ్యో అమ్మా, వాటర్ తీసుకో. నిదానం.
నీళ్ళు తాగు బాబు. నిదానం. ఇప్పుడు ఓకే నార్య, ఇప్పుడు ఓకే నార్య, ఇప్పుడు ఓకే నార్య, ఇప్పుడు ఓకే. అంటే ఇంతసేపు మా దాదా గురించే మాట్లాడాం కదా, అందుకే ఫ్లోలో అలా పిలిచేసింది. అవును, మీరు భోంచేయండి. మటన్ బాయలేదా? ఉంది సార్. పోయి తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. బాబు, అమ్మ చేతి పాయసం తినవా? నేను కూడా అమ్మలాంటి దాన్నే కదా. తిను బాబు. థ్యాంక్ యూ. చూడబోతే మా ఆనంద్కి తన ఫ్యామిలీ గుర్తొచ్చినట్టుంది. అందుకే సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు. అరేగా మనిషిని చూస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే కనబడ్డు మేడం. ఏ భాషా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే కనబడతాడు. కాలిందా సార్? సారీ సార్. పాయసం తినమ్మా. పాయసం చాలా బాగుంది ఆంటీ. అచ్చం అప్పు చేసినట్టే ఉంది. అంజలి, మీ అప్పుకి పాయసం చేయడం కూడా వచ్చా? వాట్ మాన్సీ, వంట మనిషికి అన్ని వంటలు రాకుండా ఉంటాయా ఏంటి? వంట మనిషికి అన్ని వంటలు రాకుండా ఉంటాయా ఏంటి? వంట మనిషా? ఓ, మీకు చెప్పలేదు కదా ఆంటీ, అప్పు మా ఇంట్లో వంట చేస్తుంది. పేరుకి వంట మనిషి గాని నాకు సిస్టర్ లాంటిది. రిలేషన్ ఎలాంటిదైతేనే పొజిషన్ ఇంపార్టెంట్ కదా. ఒక్క పని మనిషిని అదే వంట మనిషిని నీతో సమానంగా కూర్చోపెట్టుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది అంజలి. మన అర్హతని బట్టి విలువ ఉంటుంది. షీ డిజర్వ్స్ ఇట్. వదినమ్మకి నా వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందా? గడుపు మొత్తం ఫుల్ అయినది. ఇగో ఆ పాయసం కూడా జరంత లోపలికిస్తే బరాబర్ ఫుల్ అవుతుంది.
మీరు అలా బయట లాన్లో కూర్చొని తెస్తాను. గట్లనా? సరే అయితే తీసుకురా. తెస్తాను. అరే వచ్చేటప్పుడు కిల్లి కూడా పట్టుకురా. రండి సార్ లాన్ లో కూర్చుందాం. ఇల్లు అయితే ఇంద్రభవనం లెక్కున్నది. ఈ టేబుల్ చూసారా మల్లేశ్వరి సైన్మాలో లెక్కున్నది. కానీ ఈడే నచ్చలే. వర్కర్ అయ్యండు ఓడలో పోజు కొడుతుండు. నడువుండ్రి. మా యాద్గిరికి తిండి ధ్యాస తప్ప వేరే లోకం ఉండదు. మాన్సి, where is washroom? ప్లీజ్ కమ్. అను, ఏంటమ్మా ఇది? నువ్వు వంట మనిషిగా పనిచేయడం ఏంటి? అది ఈ పరిస్థితుల్లో. అవును వదినమ్మా, మీరు ఈ ఇంటి మహారాణి. అలాంటి మీరు ఇల్లు గడవడం కోసం పని చేయడం ఏంటి? అసలు దీనికి దాదా ఎలా ఒప్పుకున్నారు? లేదు నీరజ్ సార్, నేను అక్కడ పనిచేస్తున్నట్టు సార్కి తెలియదు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఆయన కష్టం చూడలేక నేనే సార్కి తెలియకుండా ఈ పని చేస్తున్నాను. మిమ్మల్ని దాదాని ఇలా కష్టాలు పెట్టడానికి నేనే కారణం కదా వదినమ్మా. అలాంటిదేం లేదు సార్. నిజం చెప్పాలంటే మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి మీరు అలా ఫీల్ అవ్వకండి. అంజలి, కమ్. మీ ఇల్లు చాలా బాగుంది మాన్సి. థ్యాంక్ యూ. ఇంటీరియర్ అంతా నాకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మిస్సెస్ మూర్తి గారు. అంజలి, నువ్వు మా కాడ చూడలేదు కదా, చూపిస్తాను. బ్యూటిఫుల్ గా ఉంటుంది. కమ్. యా, నేను ఆర్యతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను. మీరింటికి వచ్చేయండి అమ్మా. అవును వదినమ్మా, మేమంతా ఉండగా మీరు అలా ఎవరూ లేనట్టుగా ఉండడం ఏం బాలేదు వదినమ్మా. ఆర్య సార్ ఒకసారి ఒక నిర్ణయానికి కట్టుబడితే దాన్ని మీరరు అని మీకు తెలుసు కదా సార్. అంజలి మేడం వస్తున్నారు. మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. పదండి వెళ్దాం.
ఓకే నీరజ్, మేము ఇక బయలుదేరుతాం. ఆ, మ్, థ్యాంక్స్ ఫర్ ద లంచ్ ఆంటీ. ఒక్క నిమిషం అమ్మా. గోపి, అమ్మా. బయట ఉన్న వాళ్ళందరినీ పిలుచుకురా. అలాగే అమ్మా. నీరజ్, నువ్వు ఆనందని పిలుచుకురా. ఆ, మ్, నీరజ్ సార్, హ్మ్. నేనే పిలుచుకొస్తాను. మా అప్పు ఎప్పుడు ఇంతే ఆంటీ, అన్ని పనులు తనే చేయాలంటుంది. చాలా కలవిడి మనిషి. సార్, అను, నువ్వు ఇక్కడికి అంజలి మేడంతో రావడం ఏంటి?